ఏదన్నా సాక్ష్యాలు ఉంటే చూపించండి, అంతేగాని ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి ప్రజల్లో చులకన చేసే విధంగా తప్పుడు సమాచారం తీసుకునే విధంగా మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. షర్మిలారెడ్డి గారు టీడీపీ కండువా వేసుకోలేదు, సైకిల్ ఎక్కలేదు, కానీ వారు చెప్పినట్టే వింటారంటున్నారు. ఏ రోజు ప్రశ్నించలేదంటున్నారే, చూస్తారా ఎన్నిసార్లు ప్రశ్నించారో? ఆ సాక్షిలో షర్మిలారెడ్డి గారు మాట్లాడే మాటలు రావు, సాక్షి టీవీలో షర్మిలారెడ్డి గారు చేసే కార్యక్రమాలు రావు. అలా అని చెప్పి మీరు సాక్షితో పనిచి వేరే ఛానల్ చూడరు. ఇప్పటి వరకు వందల సార్లు ప్రశ్నించడం జరిగింది. టీడీపీ పార్టీని ప్రశ్నించరు, కేవలం అన్న మీదనే మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అలా చూపిస్తావు చూడండి వీడియోలు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారో మీరే చూడండి. ఎలక్షన్లలో నేను ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు. అక్క చెల్లెమ్మలు నాకెందుకు చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే 3000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తాము. ఎవరికైనా వస్తుందమ్మా ఉద్యోగాలు? ఎలా ఇవ్వటం లేదు. నిరుద్యోగ వృత్తి అయినా వస్తుందా? 3000. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమో, డ్రగ్స్ మీద మేము దేశ కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం. తెలంగాణలో ఒక బిఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిత్తు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అనే ఈరోజు అన్నదాత సుఖీభావచ్చిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు ప్రాణం కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా చంద్రబాబు గారి సర్కారైనా మన రాష్ట్రంలో గమనిస్తే ఇటీవల కాలంలోనే మొన్న అమెరికా ఇది వరకు ఉపాధి హామీలో 100కి బీజేపీ పార్టీ మన్రేగాని పక్కన పెట్టినందుకు మన్రేగాని తొలగి కనీసం 10% అయినా విభజన హామీలలో మనకు అమలైంది. ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతుంది. చూశారు కదా, వందల సార్లు ప్రశ్నించడం జరిగింది షర్మిలారెడ్డి గారు.